ఫౌండేషన్లోకి అడిగెడుతున్నాను మొదట. అప్పటి నుంచి కేకేస్తున్నారు. నా కళ్ళు పోయింది కూడా అప్పుడే. అప్పటి నుంచి ఈ ఫౌండేషనే నాకు ఆదరవ. ఏ లుంగీలు కానీ ఏంటి దుప్పట్లు కానీ తలకు రాసుకునే నూనె కానీ అన్నీ ఈ ఫౌండేషనే నాకు. దిక్కు ఎవరు లేరు, నేనే ఏకాకి. నా పరిస్థితి పింఛన్తో బతుకుతున్నా. ఈ దండ లేకపోతే నా బతుకు ఖాళీ. అరే గారు నమస్కారం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు భోజనం మీరు ఇక్కడ? 7 సంవత్సరాల పైనుంచి తింటున్నారు. స్టార్టింగ్ కానీ సార్. దాదాపు 3 సంవత్సరాల నుంచి భోజనం చేస్తున్నారు. చూపోయింది 2011 అప్పుడు మా ఆవిడ ఉంది. మా ఆవిడ నన్ను చూసి చెప్పు మాటలని వేరే పెళ్లి చేసుకున్నాను. నేను ఇంకా ఒంటరిగానే ఉంటున్నాను. మరి ఎలా ప్రతిరోజు అందుకుందా భోజనం లేదంటే పింఛన్ వస్తుంది? పింఛన్ వస్తుందా? పింఛన్ ద్వారా నేను భోజనం తెచ్చుకుంటున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వస్తున్నాను. మరి లేనప్పుడు ఏం చేస్తున్నారు? భోజనం లేనప్పుడు ఎలా? లేనప్పుడు తెచ్చుకుంటున్నాను. బయట కొనుక్కుంటున్నాను. బయట కొనుక్కుంటున్నాను. ఎలా నివాసం ఏంటి మీది? నివాసం అద్దెలు నెలకి 1000 రూపాయలు కట్టాను. కరెంట్ బిల్లు పింఛన్ డబ్బులతో సరిపోతున్నాయి మరి? అంటే 3000 వచ్చినప్పుడు చాలా కాదు. ఇప్పుడు పింఛన్ 6000 వస్తుంది. ఇప్పుడు సరిపోతుంది. అంటే అప్పులకి ఇవ్వగా అంటే నాకు 3000 పింఛన్ వచ్చినప్పుడు అప్పులు ఇచ్చాను. వాటిని నిదానం ఇచ్చుకుంటా వస్తాను అన్నమాట. అట్లాగే అన్న ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తున్నాను. చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు లేనప్పుడు అక్కడికి. ఆ 4 రోజులు కూడా మీరు భోజనం పెడితే మాకు ఎంతో హాయిగా ఉంటుంది. పని చేసుకునే వస్తు మాకు లేదు. వచ్చే పెన్షన్కే మేము ఇంటికి కట్టి పెట్టించుకుని ఉంటున్నాను. మీరు మమ్మల్ని చూస్తారని ఈ రోజులు ఈ పెట్టని రోజులు కూడా సరి చేసుకుని మీరు అందిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. నేను ఫౌండేషన్ భోజనానికి రావటం మొదలెట్టి ఇది 4వ సంవత్సరం. మాకు ఇంట్లో తిండికి కూడా జరగదండి. పెన్షన్ డబ్బులు అద్దెలకి మందులకి అయిపోతాయి. నేను పని చేయలేను. కాళ్ళు రావు, నడుము రాదు. ఎర్ర మల్లికార్జునరావు గారు, ఎర్ర పరవరావు శివుడేశ్వర్ గారు మాకు రోజు రోజు నెలకు ఒక 20 రోజులు భోజనం పెట్టి ఆడు కాపాడుతున్నారు. మా ఇళ్లలో కొడుకు కోళ్ళు కూడా ఇంతలాగా పట్టించుకోవట్లేదండి. వాళ్ళే కొడుకు కోళ్ళు. మిగతా రోజులు కూడా మాకు భోజనం పెట్టి ఏర్పాటు చేసి వాళ్ళకి మీరు సహాయం చేయండి. మల్లికార్జునరావు గారికి, శివుడేశ్వర్ గారికి రోజు ఇక్కడ భోజనం పెడితే అది ఇచ్చిన డబ్బులు అద్దె మందులు కొడుకుని ఇక్కడ తింటాం. ఇప్పటికే చాలా రోజులు వీళ్ళు మమ్మల్ని కాపాడుతున్నారు. మీ దాతలంతా సాయపడే వాళ్ళకి రోజు పెట్టి ఏర్పాటు చేయించండి. ఈ భోజనం లేకపోతే మాకు భోజనం లేదండి. ఇంట్లో అయితే అసలు 2 ఈ భోజనం లేకపోతే మాకు పెట్టే వాళ్ళు లేరండి. భోజనం లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను మటుకు అంతాకి ఇల్లు లేదండి. చుట్టూ నీళ్ళు. ఈ భోజనంతోనే మేము వస్తున్నామండి. ఈ భోజనం లేకపోతే మాకు అన్నం పెట్టే దాచుకోవడం లేదు. 2 సంవత్సరాల నుంచి తింటున్నాను ఇక్కడ. పిల్లలు ఉన్నారా మీకు? అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి చచ్చిపోయింది, వెళ్ళిపోయారు. దూరాలు మనకు కృషి చేయబోతున్నాం. సొంత లేదు అలాగే. నా పరిస్థితి ఏం బాగోలేదు. నాన్న ఒళ్ళంతా ఫుల్ వచ్చేసింది. దీంతోనే బతుకుతున్నాను నేను. మల్లికార్జున గారు మాకు రోజు భోజనం పెడుతున్నారు. 20 రోజులు అద్దెలలో ఉంటున్నాం. ఇంటిని సాగటం లేదు. ఏదో అటకి బతుకుతున్నాము. మీ ఆహారం మాకు ఏమన్నా అందించండి. సార్ నమస్తే సార్. మేము నిరుపేదలు సార్. మాకు గడవటానికి కష్టంగా ఉంది. నాకు చూస్తే మోకాళ్ళు నొప్పులు, పని చేసుకుంటానికి దారి లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాము. నెలలో 3 వారాలు ఈ సార్ గారే భోజనం పెడుతున్నారు. ఆ వారం రోజులు కూడా ఎవరన్నా పెట్టే దాతలుంటే మాకు కొంచెం దయ చూపించి పెట్టండి సార్. మేము మిమ్మల్ని తలుసుకుంటూ ఉంటాము.